ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను కల్పించడానికి మరియు లబ్ధిదారునికి మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కల్పించడానికి స్మార్ట్ రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులు దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా ఎవరైతే లబ్ధిదారుడు ఉండారో వారి అందరికి కూడా పంచడం జరిగింది. ఆ రేషన్ కార్డులు పంచినప్పుడు స్టార్టింగ్లో అడ్రస్ వెరిఫికేషన్ ఒక్కటే, మనం అడ్రస్ చేంజ్ చేసే వాటికి ఏమన్నా తప్పులు ఉంటే అడ్రస్ చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. మిగిలిన నేమ్ చేంజెస్ అలాంటివి కూడా మార్పు చేసుకునే అవకాశం కల్పించాలి అప్పుడు గవర్నమెంట్. కానీ ఇప్పుడు మొత్తం కూడా స్మార్ట్ కార్డులు ఎవరైతే ఉన్నాయో లబ్ధిదారునికి కూడా ఏమైనా నేమ్ చేంజెస్ కానీ లేక అడ్రస్ చేంజెస్ కానీ ఎలాంటి మార్పులు ఉండా కానీ మార్చుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కల్పించింది లబ్ధిదారునికి. సో ఎవరైతే అడ్రస్ చేంజెస్ కానీ నేమ్ చేంజెస్ కానీ చేసుకోవాలనుకుంటున్నారో వారు నేరుగా సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేకపోతే మనమిత్ర యాప్ ఉంటుంది. మనమిత్ర యాప్లో కూడా డైరెక్ట్గా మనం అడ్రస్ కానీ నేమ్ చేంజెస్ చేసుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కల్పించింది. వీరికి ఇప్పుడు ఎవరైతే చేంజెస్ చేసుకుంటారో వారికి మన మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చేంజెస్ అయితే ఎవరైతే చేసుకుంటున్నారో వారికి మరొకసారి ముద్ర వేసి రేషన్ కార్డ్ స్మార్ట్ కార్డుల యొక్క తయారీ చేయించి డైరెక్ట్గా హోమ్ డెలివరీ పంపిస్తాము అని ఒక మాట ఇవ్వటం జరిగింది. సో ఎవరైతే రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి నవంబర్ 1 నుంచి 35 లేదా 50 రూపాయలు రుసుము చెల్లించి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే అవకాశం కల్పిస్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. వారికి కూడా ముద్రను వేసి డైరెక్ట్గా హోమ్ డెలివరీ పంపిస్తాము, అంటే ఇంటికి డైరెక్ట్గా రేషన్ కార్డుని పంపిస్తామని ఒక నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం జరిగింది. క్యూఆర్ మనకి స్మార్ట్ రేషన్ కార్డులు మనకి క్యూఆర్ కోడ్ అనేది ఒక ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి డైరెక్ట్గా చిరునామా కానీ లేక డిపో ఐడి కానీ అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. మీరు చూసుకుంటే వెసులుబాటు కూడా కల్పించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి మనకి రేషన్ పంపిణీ వ్యవస్థలో గతంలో ఈ సదుపాయాలు టెక్నాలజీ చాలా వాటికి ఇవ్వాల. కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పాస్లో యంత్రాలలో మనకి వైఫై కానీ టచ్ కానీ అదేవిధంగా బ్లూటూత్ సౌకర్యం కూడా కల్పించింది. దాంతో పాటు ఎవరికైతే పెద్ద వయసు ఉండే వారికి కానీ లేక ఎక్కువగా పెద్ద వయసు ఉండే వాళ్ళకి ఏలు ముద్ర అనేది వాళ్ళకి స్కాన్ చేయడం కుదరదు. అలాంటి ఏలు ముద్ర పడని లబ్ధిదారులకు కూడా మనకి ఐరిస్ అనే ఒక యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఐరిస్ అంటే మన కనుబొమ్మ, మన కెమెరాతో మన కనుబొమ్మని స్కాన్ చేస్తారన్నమాట. అలాంటి సదుపాయాన్ని కూడా ఆ మిషన్లో కల్పించడం జరిగింది. ఈ మొత్తం వ్యవస్థ కూడా లబ్ధిదారునికి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే విధంగా, అదేవిధంగా లబ్ధిదారునికి చాలా త్వరగా స్పీడ్గా పంపిణీ జరిగే విధంగా ఉండే విధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుంటూ జరుగుతుంది. థ్యాంక్ యూ.